యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదును. ఉన్నతమైన దేవుని సన్నిధిని మీరందరూ కూడా ఆశీర్వదించబడినట్లుగా, ఆత్మలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషించినట్లుగా ప్రభు మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క ఆదివారపు ఆరాధన కోడికలోనికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మన జీవితంలో మనం తెలుసుకోవలసిన గొప్ప సత్యం సంతోషించినట్లుగా ఈరోజు దేవుడు మనతో ఒక నిబంధనను, వాగ్దానంతో కూడిన ఆశీర్వాదకరమైన సందేశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన అనుభవం, దేవుడు మనల్ని నడిపిస్తే, దేవునికి మనం అప్పగించుకుంటే, దేవుడు మనల్ని బలపరిస్తే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అది ఎలా ఉంటుందో చాలా సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు ఏమంటారు? నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ విమోచకుడు. విమోచన అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. ఆత్మకు, శరీరానికి, ఆత్మీయ జీవితానికి, శరీర సౌఖ్యానికి, అన్ని విషయాల్లో దేవుడు మనకు విమోచకుడుగా ఉండాలి. విమోచించబడకపోతే మనము బ్రతికి ఉన్నటువంటి మన జీవితాల్లో సంతోషాన్ని అనుభవించలేం, దేవుని వలన ఆశీర్వాదాన్ని పొందుకోలేం. ప్రియులారా, దేవుడు ఏ జనమునకును లేని గొప్ప భాగ్యము మనకిచ్చాడు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని? నీకు ప్రయోజనము కలుగునట్లు. ఏమని? నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము. చూడండి, ఈరోజు చదువుకునే పిల్లలైనా, ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళైనా, వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళైనా, కూలి పని చేసుకునే వాళ్ళైనా, చిన్న వ్యాపారస్తులైనా, చిన్న కుటుంబమైనా, అది పెద్ద కుటుంబమైనా, అంటే పెద్ద చిన్న అనేదానికి ఉన్నాళ్ళు లేనోళ్ళు అని కాదు. ఇద్దరు ఉన్నది, నలుగురు ఉన్నది, లేదు 10 మంది ఉన్న కుటుంబం, చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా, మనల్ని దేవుడు నిష్ప్రయోజకులుగా చేయటానికి ఆయన మనల్ని విమోచించలేదు. ఎందుకంటే దేవుని పేరు కలిగిన వారం మనం. హల్లెలూయా. ఏ పేరు కలిగి ఉన్నాం? యేసయ్య. దేవుని పేరు, సృష్టికర్త అయిన పేరు ధరించుకున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్ పట్టుకొని, మనం చర్చికి వస్తున్నా, మీటింగ్కి వెళ్తూ ఉన్నా, మనం ఎక్కడ నిలబడినా మన నోటి మాటను బట్టి మనల్ని ఎవరని గ్రహిస్తారు? వీరు దేవుని పిల్లలు. అందుకే యోహాను భక్తుడు చాలాసార్లు వాడుతూ ఉంటాడు, పిల్లనైనా, నా పిల్లనైనా. పిల్లన అంటే దేవుడు దైవజనులు
వారికి అప్పగించినటువంటి సంఘాన్ని ఎలా చూసుకుంటున్నారు? పిల్లల్ని ఏ విధంగా తల్లిదండ్రులు నడిపిస్తూ ఉంటారు, అలాగూ వారిని ప్రతి విషయంలో లీడ్ చేస్తారు అని. ఎందుకంటే పెద్దనైన నేను పిల్లనైనా నీకు అని అంటూ చాలాసార్లు పిల్లలు అన్న పదాలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, యోహాను రాసిన పత్రికల్లో చూస్తాం అన్నమాట. కాబట్టి మనల్ని నిష్ప్రయోజకులుగా ఉండుటకు దేవుడు మనల్ని నియమించలేదు, కానీ ప్రయోజకులగుటకు మనల్ని దేవుడు చేశాడు. కాబట్టి మనం చేసే ప్రతి దానిలో కూడా విమోచించబడినటువంటి మనము దేవుని యొక్క కృపను అనుభవించగలిగినట్లుగా, దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకొనగలిగినట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నారు? నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేసేదను, ఉపదేశము చేయుదును, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మరొక మాట అక్కడ ఉంది, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును. ఈ రెండు సబ్జెక్టులు మన జీవితంలో ఉంటే ఈ రెండు విషయాలను మనం మోడ్లో పెట్టకూడదు. సెల్ ఫోను మనము ఇష్టం లేనటువంటి వారు ఏం చేస్తాము? మోడ్లో పెట్టేస్తాం కదా. మాట్లాడటం నచ్చినప్పుడు, ఇష్టము లేనప్పుడు, అసలు ఆ వ్యక్తితో సంబంధమే లేదనుకుంటే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మన జీవితంలో ఈ రెండు విషయాలు మనం మోడ్లో పెట్టకూడదు, అంటే సైలెంట్లో పెట్టకూడదు. ఈ రెండు విషయాలు ఎప్పుడు కూడా మనం ప్రజెంట్లో ఉండాలి మనకి. ఎందుకంటే దేవుడు మనకు ఉపదేశం చేస్తే, దేవుడు మనల్ని నడిపిస్తే, మనము నడవవలసిన త్రోవలు, కొన్ని నడవకూడని త్రోవలు, వెళ్ళకూడని త్రోవలు ఉంటాయి, మనకు తెలియదు. కానీ దేవుడు మనకు ఉపదేశం చేసినప్పుడు ఆ ప్రకారంగా మనం అడుగులు వేస్తే మన యొక్క అనుభవం ఎంత మధురంగా ఉంటుందో. ఈరోజు చాలామందికి ఆత్మీయ జీవితంలో విసిగిపోయారు. ఇష్టంగా దేవుణ్ణి మనము ఆరాధించలేకపోతున్నాం. పరిపూర్ణమైన కృపను కలిగిన వారమై దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం. కానీ విశేషం ఏంటంటే, ఏదో ఒక విధంగా దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని వింటున్నాం, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. అయితే అలాగా దేవుడు మనల్ని కోరుకుంది, కానీ హార్ట్ఫుల్గా లోపల అంతరంగంలో నుంచి యేసయ్యను మనస్ఫూర్తిగా ఆరాధించేదానికి. ఈ మధ్య మన పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు మల్లెల రాజు. వాళ్ళ అమ్మగారు నిన్నటి దినాన ప్రభువునందు నిద్రించారు. ఆమె మరణాన్ని గూర్చి కూడా చక్కగా వారి కుటుంబీకులకు బయలుపరిచారు. సంపూర్ణమైన కృప. నిన్నటి దినాన ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆమె వయసుతో ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు ఇప్పుడు కూడా. అంటే దాదాపు 85 సంవత్సరాలు ఆమె జీవించిన ఆయుష్కాలం. కానీ ఆమెను గూర్చి ప్రతి ఒక్కళ్ళు ఎంత మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఎంత మంచి విశ్వాసం అని చెప్పి, ఎంతగా కష్టాల్లో అన్నీ బాగుండి భక్తురాలు అవలా. ప్రతిదీ ప్రతికూలమే. బిడ్డల విషయంలో, భర్త విషయంలో, పరిస్థితుల విషయంలో అన్నీ ప్రతికూలమే. ఇంట్లో భర్త కొడితే బయటకు వస్తా చేపల జట్టు తీసుకొని బయటకు వచ్చేదంట నవ్వుకుంటా. ఎందాక అంత సేటు బాగా కొడితే అంటే ఏముందిలే అనేదంట. ప్రార్థనకు కూర్చుంటే అరగంట సేపు భాషలు మాట్లాడి ఆ తదుపరి ప్రార్థన చేసేది. అప్పుడు అవి ఏంటంటే వాళ్ళకి ఉపయోగం. భాషలో వ్యక్తిగతంగా గంటలు మాట్లాడినా కూడా తప్పులేదు. ఎందుకో తెలుసా? నీవు దేవునితో ఏకమైనట్టుగా.
ఆయనతో నువ్వు మాట్లాడుకున్నట్లుగా. పక్క వాళ్ళకి అర్థం కావు. అందుకే పౌలు గారు అంటారు, ఉపయోగం లేకుండా 500 భాషలు మాట్లాడినా, అర్థమయ్యే రీతిలో 5 మాటలు మాట్లాడినా చాలు అంటాడు. మన పక్క వారికి వచ్చిన భాష మనం మాట్లాడాలి. ఈ దేవదూతల భాషలు దేవునికి ఆత్మకు తెలుసు కాబట్టి అరగంట సేపు భాషలు మాట్లాడే ప్రార్థన చేసేదంటండి. నేను ఎంత స్తుతించానో. అందుకే కనీసం ఆ భక్తురాలకి మనం కొంచెం ఉపయోగపడాలనుకున్న బాక్స్కి, మన బాక్సులో, ఎందుకంటే ఆశీర్వాదం మీకు రావాలని ఆ బాక్సులో, మన బాక్సులో తీసుకొని వెళ్ళాలా పరిశుద్ధురాలని చెప్పి ఆశపడ్డాను అన్నమాట. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తే మన యాత్ర చేయు దినములట మనకు అతి ప్రియములుగా ఉండాలట. ఈరోజు ఎంతమంది నేను క్రైస్తవుడనైనందుకు, క్రైస్తవురాలనైనందుకు నాకు అతిశయంగా నేను సంతోషిస్తున్నాను అన్నటువంటి వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వీళ్ళు బాక్సులు ఎదురుగునే ఉన్నారు కానీ సెల్ ఫోన్ లోపల. అరే, నీ షార్ట్ వీడియోలు నేను ఫాలో అవుతున్నారా? నేను చూస్తున్నా. మీరు బాక్స్ ఎదురు కూర్చున్నారు. ఇక్కడ సౌండ్లు దెబ్బ పెద్దోళ్ళు కూర్చోలేక వెనక్కి పారిపోతున్నారు. ఎందుకంటే బ్రాహ్మడు ముందు కూర్చునేవాడు పంతులు గారు ముందు కూర్చున్నట్టు ఇక్కడ కొంతమంది వ్యక్తులు పెద్దోళ్ళు. మరి మీరు బాక్స్ ముందు కూడా కూర్చొని మీరు యేసయ్యని కలిగి ఉన్నందుకు మీరు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారా లేదా అంటే, మీరు మామూలుగా కూర్చున్నారంటే మీకు వినపడలేదా? లేదంటే మీకు దేవుని గురించిన సంతోషం లేదా? కొంచెం ఇటు జరుగు మాధవా, ఇంకొంచెం జరుగు, మీరు కూడా జరగండి. అది ముసలోళ్ళు అంటే గోడకు ఆనుకుంటారు. చదువుకునేటప్పుడు అడిగి మరీ కూర్చునేదాన్ని గోడకు ఆనుకొని, టీచర్ నాకు నడువు నొప్పి అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కళాయిలు పాలు కాసి వయసుకు మించిన పని చేశా. అందుకని చెప్పి టీచర్ గారిని అడిగి మరీ గోడకు కూర్చునేదాన్ని. ఏదైనా అఫీషియలే, నాన్ అఫీషియల్ ఏం లేదు. మీరేం పనులు చేశారు చెప్పండి? ఏదైనా చాకిరీ చేశారంటే మినిస్ట్రీలోనేగా. బాక్సులు మోయటం, బాదులు మోయటం, ఇదే కదా మీరు చేసి. ఇంటి దగ్గర పాపం స్పూన్ కూడా పట్టుకొనిరు, మిమ్మల్ని గోరు ముద్దలు పెడతారు. మరి మీకేం నడుము నొప్పులు? ఇట ముద్దుగా చక్కగా ముచ్చట కూర్చోవచ్చు కదా. ఆపురాజాన సండే స్కూల్లో ఉండవురా నువ్వు ఫస్ట్ నుంచి. కొట్టు చప్పట్లు గట్టిగా కొడదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో, యేసయ్యను కలిగినటువంటి మన జీవితంలో, నేను నా దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా. నేను క్రైస్తవుడనైనందుకు, క్రైస్తవురాలనైనందుకు అన్నవాళ్ళు ఇప్పుడు ఒకసారి హార్ట్ఫుల్గా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అత్తల మా ఆవిళ్ళ ప్రతిదానికి చేతులు ఎత్తుతారులే, వాళ్ళకంతే ఉంటుందిలే, ఇంటికాడ ఉండదు మాకు పొలగం అని బ్రదర్స్ ఎత్తట్లా. ఏం బాబు, మీరు క్రైస్తవులైనందుకు మీకు హ్యాపీ లేదా? హ్యాపీ ఉంటే చేతులు ఎత్తండి. చూడండి, మరి ఇంకా కొంతమంది అత్తలా మా మల్లేశ్వరమ్మ చూస్తుంది, ఐడెంటిటీ చేస్తుంది. ఎవరంటావు అంత స్ట్రగుల్ పడుతుందని? చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వారి యాత్ర చేయు దినములంట వారికి అతి ప్రియములుగా ఉంటాయంట. ఈ లోకాన్ని గురించి ఆలోచించినంతకాలం చీకు చింతతోనే ఉంటావు, దిగులు పడుతూనే ఉంటావు. ఏమండి? కానీ ఎప్పుడైతే యేసయ్యను కలిగి ఆయన కొరకు ఎదురు చూసేటువంటి అనుభవంలో ఉంటారో వారు ఎలా ఉంటారంటే బలవంతులుగా ఉంటారట. ఏమండి? బలవంతులుగా ఉంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేనికోసం మనకు బాధ? ఆర్థికమైన ఇబ్బందులు, అప్పులు, బాధలు. సిస్టర్, మాకు ఆస్తులు అవసరంలా, అప్పులు లేకుండా ఉంటే చాలు.
సిస్టర్ మాకు ఆస్తులు అవసరంలా, కానీ మాకు ఆరోగ్యం ఉంటే చాలు. సిస్టర్ మాకు ఆస్తులు అవసరంలా, ఆనందం ఉంటే చాలు. ఈరోజు ఆనందము లేక, ఏమండి, ఆరోగ్యము లేక, చూడండి దేవుని సన్నిధిలో ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితిలో అప్పులు లేకుండా ఉంటే చాలు అనుకుంటున్నాం. కానీ అవి సహజం. 10 మంది నలుగురుగా కలిసి ఉన్నప్పుడు అందరూ మంచివాళ్ళు అయితే యేసయ్య మంచివాడని ఎలా చెప్పుకుంటాం? భార్యాభర్తలు ఇద్దరు, ఒకళ్ళు గుడ్డు ఒకళ్ళు బ్యాడ్. గుడ్ అనేది రావాలంటే బ్యాడ్ అనేది పక్కన తెలిస్తేనే. ఆ గుడ్ అనే పదం మంచి అనేది నువ్వు అనిపించుకోవటానికి దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత అనుకోవాలి. అంతేగాని అందరం మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడు ఇంకొకటి వచ్చి పడిద్ది. ఎవరో ఒక్కళ్ళు ఉంటారు చెడబుడతారే, వాళ్ళ ద్వారా నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ ఒక్కడిని కూడా దేవుడు పుట్టిస్తేనే కదా మనిషిగా పుట్టడం, మానవ జన్మెత్తటం అంటే మనిషికి ఎంత కృపో తెలుసండి. దేవుని పోలికండి. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషిగా పుట్టటమే మానవుడు చేసుకున్న గొప్ప ధన్యత అండి. వారు ఎలాంటి వారైనా, తాగుబోతులైనా, తిరుగుబోతులైనా, లంచగొండులైనా, హంతకులైనా, వ్యభిచారులైనా వారు మనుషులు. కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా కొన్నిసార్లు మార్చుకోవచ్చు. దేవుడు పట్టుకుంటాడు ఒక్కొక్కరిని. ఆయన పట్టుకుంటే ఎవరైనా తల వంచాల్సిందే, మెడ వంచాల్సిందే. కాడికి అలవాటు పడని కోడను ఏం చేస్తాడు? ఈ పదాన్ని బట్టి పాలుగారి కోసం చేయని రోజు లేదండి. ఇప్పుడు అదే ప్రార్థన రక్షణలో పొందని వారి కొరకు. రాత్రి ఒక చెల్లి ఎంత ఏడుపు ఏడ్చిందో తెలుసా? ఇంత బంగారం ఉంది, ఇన్ని డబ్బులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఎకరాలు. ఇక్కడికి రాలా. లైవ్లో శ్రద్ధగా వినేటువంటి సహోదరి, ప్రతి లైవ్ మీకు తెలియట్లే. మన ఆదరణకర్త అఫీషియల్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకపోవచ్చు, కొంతమంది యాడ్ అవ్వకపోయి ఉండొచ్చు. వాట్సాప్ కానీ ఆదరణకర్త అఫీషియల్ కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయిలే, రోజు మేము ఉన్నామన్నట్టు. మొన్నటి దినాన్ని ఒక బ్రదర్ మీటింగ్కి వెళ్తే మేము అందరం నిలబడతా అంటున్నారు, మీకు వచ్చే ప్రతి వ్యూస్లో, లైక్లో నాది ఒకటి ఉంటుందండి, మిమ్మల్ని ఎప్పుడు నేను ఫాలో అవుతూ ఉంటాను అన్నాడు. అబ్బా పర్వాలేదే, మాకు కూడా ఫాలోయింగ్ ఉందా అనుకొని అలాంటి వాళ్ళు కొన్నిసార్లు అక్కడక్కడ చెప్పినప్పుడు మనసులో నవ్వుకుంటా. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి ఆ చెల్లి ఏడుస్తూ ఉంది. రాకడ వచ్చేస్తే ప్రార్థన అంశం ఒకటే, కానీ అది చేసే విధానాలు, పద్ధతులు వేరు. కాబట్టి ప్రార్థన చేసినందువలన కలిగేటువంటి ప్రయోజనాలు చెప్పినప్పుడు, అక్క రాకడ వస్తే నా ఫ్యామిలీ ఏంటి అని చెప్పి ఏడుస్తూ ఉంది. శరీర సంబంధమైన ఏడుపు కాదు అది, వినలేనంతగా ఆత్మ సంబంధమైన దుఃఖం, కన్నీళ్ళు. దేవుని కొరకు అలాగూ మనము నిలబడగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటే ఏది చేయడంటావు దేవుడు? ఏది జరగదంటావు మన జీవితంలో? ఏది పొందుకోమంటాం మనం చెప్పండి? అద్భుతంగా పొందుకుంటాం. తెలుసా ప్రభా, ఇలాంటి బిడ్డల నుంచో కొందరిని అయితే తల్లికి అందరూ అలా ఉండాలని ఆశ ఉంటుంది. మీరు మీ వాళ్ళ గురించి ఎంత తప్పిస్తారో మీ గురించి మేము అంతే పరితపిస్తామన్నదే నగ్న సత్యం అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లలు పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ, దేవుణ్ణి ఆత్మతో నింపబడి ఆరాధిస్తూ, ఏమండి భారం కలిగి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఇంకా అంతకంటే జీవితంలో సంతోషం ఏముంటుంది? కానీ ఇంటిలో ఉంటారు చెడబుట్టిన వాళ్ళు, అప్పగిచ్చే వాళ్ళు లేకపోతే ఎలా? అందుకని అప్పగిచ్చే వాళ్ళని కూడా దేవుడే పుట్టించాడు. యేసయ్యని అప్పగిచ్చారంటే అప్పగించటానికి
ఏం చేశాడు? బరబ్బాతో ఉందామనుకున్నాడు, రోమా చక్రవర్తులతో ఉందామనుకున్నాడు. ఇక్కడికి వచ్చి మనసు మార్చుకున్నాడు. పాపం ఎంతో కొంత నలుగుడు పడుతున్నాడు, అటా ఇటా అని. తెచ్చుకోవాలనుకున్నా అంతవరకు ఆగాడు. ఎప్పుడైతే మొక్క ముంచాడో, బల్లలో పాలు పంపులు పొందేది ఎందుకండి? ఆశీర్వాదం కోసం. కానీ ఎప్పుడైతే మొక్క ముంచాడో అప్పుడు ఆత్మ అతనిలోకి వచ్చింది. ఏ ఆత్మ? సైతాన్ ఆత్మ. ఆ అప్పగించే వాని గురించి కూడా ప్రభు బాధపడతారు. అలా చెడబుట్టిన వాళ్ళ కోసం కూడా మనము సంతోషంగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఏడవాల, స్తుతించాల. అది మన ఆత్మీయ స్థితికి ఆటంకం కాకూడదండి. మన బలహీనతలు, మన ఇబ్బందులు, మన కష్టాలు, మన సమస్యలు దేవునిలో మనం బలపడేదానికి అవి ఆటంకాలు కాదు, అవి మనకు ఎరువు లాంటివి. కొట్టు చాపట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమలు కావివి మహిమ కిరణాలు, హల్లెలూయా. ఏమయ్యి? శ్రమలు కాదు, అవి మహిమ కిరణాలు, ఆశీర్వాదపు సూచనలు, ఆశీర్వాదపు జల్లులు. 5 సంవత్సరాలకు కృతజ్ఞత కూడిక పెట్టుకుంటే దైవజనులు వచ్చారు. జస్ట్ అలాగూ మంచు పడ్డట్టుగా అలాగూ 4 చినుకులు పడ్డాయి. ఆశీర్వాదపు జల్లులు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనకి ఏది దేవుడు ఆటంకాన్ని కలుగు చేయలేదు. కాబట్టి ఆత్మీయంగా మన జీవితంలో మన యాత్ర చేయు దినాలు మనకు ఎలా ఉండాలి? అతి ప్రియములుగా ఉండాలి. వారు బలవంతులట, దేవునిలో బలవంతులు. అందుకనే దేవుని సన్నిధిని బట్టి ఆయన మనల్ని నడిపిస్తే, ఆయన మనకు ఉపదేశము చేస్తే, ఆయన చేత విమోచించబడినటువంటి నీవైనా నేనైనా ఆయన మందిరములో ఏమండి దేవుడు చేత ఏర్పాటు చేయబడిన వారం. కాబట్టి బహుధైర్యంగా ఉండాలి ప్రియులారా దేవుని సన్నిధిలో. దేవుని మాటను గూర్చి ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క యాత్ర చేయి దినాలు మనకు అతి ప్రియములుగా ఉండాలి. దేవుని గూర్చిన నిర్లక్ష్యత మనలో ఉండకూడదు. దేవుని గూర్చినటువంటి ఆలస్యము మనలో ఉండకూడదు. దేవుని గూర్చిన ఆతురత మనలో ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. కొట్టు చాపట్లే గట్టి కొట్టు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీకు ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7-9. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండని ఎడల స్థిరపడక ఊందురు. చాలా అందరు నా వైపు చూడండి. ఈ అధ్యాయంలోనే ఉంటాము, ఇంకెక్కడికి వెళ్ళం మనం. ఓకేనా? దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఉపదేశాన్ని ఇస్తాడు. ఆయన మనకు బోధకుడుగా మనల్ని లీడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ నడిపింపులో ఉంటే ఆశీర్వాదకరమైన శుభ సూచనలుగా మీరే ఉంటారు, మనమే ఉంటాం. అందుకని ఇక్కడ మాట వ్రాయబడింది. ఎందుకంటే ఉజ్జియా మనముడు అహజు అనేటువంటి ఉజ్జియా మనముడు అహజు ప్రవక్త ద్వారా అతనికి బయలుపరచబడుతుంది. ఏమిటి అనంటే, నీ మీదకి ఇద్దరు నిన్ను అటాక్ చేయటానికి, నిన్ను స్వాధీనం చేసుకొని, ఇప్పుడు రాజధాని వైజాగ్ అని ఒకళ్ళు, విజయవాడ అని ఒకళ్ళు, ఏమండి గవర్నమెంటు వాళ్ళ యొక్క పరిస్థితులు మనకు తెలియవు. కానీ మనుషుల్ని ఈరోజు రాజధాని ఎక్కడ అక్కడ అని తేల్చుకోలేక ఇక్కడ అనగానే ఇక్కడ కొన్నారు. ఏమండి కొన్నవారేమో దివాలెత్తారు, అమ్ముకున్నవారేమో బాగుపడ్డారు. కోటీశ్వరులైన వాళ్ళు బెకారులు అయిపోయారు. ఈరోజు నిలవ నీడలేక
ఎవరో ఒక ఆశ్రయం ఇస్తే బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. రాజ్యం నాదైనప్పుడు, గవర్నమెంట్ నాదైనప్పుడు, ప్రభుత్వం నా చేతిలో ఉన్నప్పుడు నేను ఎక్కడైతే నిర్ణయిస్తానో అక్కడ ఆధిపత్యాన్ని కలిగి ఉండొచ్చు. కారణం ఏంటంటే ఎవరికి సంబంధించిన వారికి వారు మేలు చేయనట్లుగా ఇక్కడ ఒకరు ఉన్నాయి ఆస్తులు, ఏ రోజుకైనా రాజధాని ఇది అయ్యిద్దని సలహా ఇస్తే ఎంతోమంది విశ్వాసంతో, ఆ మనిషి మీద విశ్వాసంతో ఆస్తులు కొనుక్కున్నారు. ఏమండి, ఎకరాలు ఈరోజు అయోమయం, జగన్నాథం లాగా అయిపోయినాయి పరిస్థితులు. ఇంకొక చోటని చెప్తున్నారు. ఇక్కడ కూడా మనుషులు నిర్ణయించుకున్నారు రాజధాని ఎక్కడ, రాజు ఎవరు అని. ఈ రెండు రాజులు నిర్ణయించుకుని, ఇద్దరు రాజులు ఏమండి అహజు మీదకి దండెత్తేదానికి వెళుతూ ఉంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, భద్రము సుమి, 4వ వచనం ఏమండి 7వ అధ్యాయము, భద్రము సుమి నెమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలను అనగా రెజీమును సిరియనులను ఏమండి రెమల్యా కుమారుడు అను వారి కోపాగ్నికి జడియకము, నీ గుండె అవియనీయకము అంటే నీ గుండె ఆదరణీయకము. కొట్టు చాపట్ల గచ్చి కొట్టు. ఎవరికి చెప్తున్నాడు? ఉజ్జియా మనముడైనటువంటి అహజుకి దేవుడే సాక్షాత్తు ఏ విధంగా యుద్ధాన్ని ఫాలో అవ్వాలో, యుద్ధంలో జయం పొందుకొని రాజధాని ఏదైంది, రాజు ఎవరవుతారో అనే విషయాల్ని బట్టబయలు చేసేసాడు, పబ్లిక్లో చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు దినాల్లో ప్రవక్తలు రాజులకు ఉండేవారు. ప్రవక్తలు చెప్పినట్లుగా ఏ రాజు అయితే నడుచుకున్నాడో ఆ రాజ్యాలు స్థిరపడ్డాయి, నిమ్మళముగా ఉన్నాయి. 1 సంవత్సరము 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదండి, 40 సంవత్సరాలు. అనేక మంది వారి సంవత్సరాలు చూస్తే అంటే 40 సంవత్సరాలు అంటే 8 సార్లు ఎలక్షన్ జరిగితే ఇప్పుడు రాజు 8 సార్లు ఏకగ్రీవంగా మంత్రిగా ఉండేదానికి. 40 సంవత్సరాలు పాలనలో ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థానంలో, ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు అరుదుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. 1, 2, 3, 4 సార్లు హైలైట్ అన్నమాట, టాప్ మోస్ట్లో నిలిచిన వారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడే సాక్షాత్తు చెప్తున్నాడు, నువ్వు భయపడకము, భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచులు అంట. ఎవరంటే వాళ్ళు పొగరాసేటప్పుడు ఏమండి వచ్చేటువంటి నిప్పు రవ్వల్లాంటి వీళ్ళు, కొరకంచులు లాంటి వీళ్ళకి నువ్వు జడియకము, గుండె అవియనీయకము, నీ గుండె అవియనీయకము, ధైర్యంగా ఉండు. ఎందుకని సిరియాయును ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదకి పోయి దాని జనులను భయపెట్టి వారి ప్రాకారములను పడగొట్టి టాబేయేలును వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకుంటున్నారట. ఏమండి, ముఖ్యమంత్రిని వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళే ఆ పట్టణాన్ని ప్రాకారాలు పగలగొట్టి, ఎందుకంటే దేశానికి పెద్ద ప్రాకారం ఉంటుంది కదా, అది కనుక పడగొడితే రాజ్యంలోనికి వెళ్ళి వారిని కొల్లగొట్టుకొని నాశనం చేస్తే బానిసలుగా పట్టుకొని మిగిలిన వారిని తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు, చిత్రవద చేసేవాళ్ళు పట్టుబడిన వారిని. ఈ దేశంలో ఉన్న సైనికుడు ఆ దేశము బోర్డర్లో పడితే ఏం చేస్తున్నారు? చిత్రవద చేస్తారు. ఆ మనిషిని మాటికి సెల్ఫీ వీడియో తీసి పెట్టి ఏం చేస్తారు? అతన్ని ఒక పోస్ట్ వదులుతూ ఉంటారు. అతను ఉన్నటువంటి పరిస్థితి ఇక అప్పగించబడితే ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. ఇంత చక్కగా దేవుడు ఒక వ్యక్తిని లీడ్ చేస్తా, నడిపిస్తూ, ధైర్యపరుస్తూ ఉంటే ఆఖరికి అంటాడు, ఏమంటున్నాడు తెలుసా? ప్రవక్తను మీరు నమ్మిన ఎడల, నమ్మకం ఉండిన ఎడల మీ రాజ్యము స్థిరపడదు. ఒకవేళ నమ్మితే రాజధాని ఇదే,
రాజితడే నువ్వు నమ్మినే ఎడల, నమ్మకపోతే స్థిరపడకపోవును. అంటే నమ్మటం నమ్మకపోవటం అనేటువంటిది అంతరంగానికి సంబంధించింది, విశ్వాసానికే సంబంధించింది. ఏమండి, విశ్వాసానికి సంబంధించింది. దీనికి ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్పాలి అని అంటే, నమ్మకం అనేటువంటిది ఎలా దృఢమైనటువంటి నిశ్చయత మన గుండెల్లో గూడు కట్టుకోవాలంటే, తల్లికి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు చెట్టుకి వేలాడదీశారు. షార్ట్ కట్లో చెప్తున్నా, యేసు ప్రభు దేవుడని అంటావా? తల్లిని కొట్టేశారు, చెట్టుకి కొడుతున్నారు కట్టేసి తాళ్లతో. నానా అమ్మా 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 అంటట. ధైర్యంగా ఉండండి, బాధపడొద్దు, దేవుడు మనకున్నాడు అని తల్లి అంటుంది. ఇది ఎంతకీ లోబడట్లేదు, దీని సంగతి చూడాలని పిల్లల్ని కట్టేశారు. ఒప్పుకుంటావా దేవుడు కాదు యేసు అని? ఒప్పుకోనయ్యా, ఒప్పుకోను. నా కోసం ప్రాణం పెట్టిన ఆయన కోసం, లోకం కోసం పెట్టాడు. ఆయన ద్వారా నాకు విమోచన వస్తే నేను ఇప్పుడు ప్రాణం పెట్టడంలో పెద్ద గొప్ప ఏం లేదు. ఉంటే ఒక 20 ఏళ్ళు ఉంటా, 40 ఏళ్ళు, ఇది శాశ్వతం కాదు, నాకు అవసరం లేదు అని చెప్పంటే పిల్లల కాడైనా కరిగిద్దని చెప్పి 2 కట్టేశారండి. నానా మన దేవుడు గొప్పోడు, ధైర్యంగా ఉండండి, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు అని అంటే వాళ్ళు యేసు దేవుడు అంటున్నారు. ఒక అబ్బాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశారండి, 2వ వాడిని చంపేశారండి. ఇప్పుడైనా నీ కళ్ళు చల్లబడ్డాయా పిచ్చిదానా? పిల్లలను పోగొట్టుకున్నాక నీకేంటి సంతోషం? జీవితంలో బ్రతికేది ఎవరి కోసం? పిల్లల కోసం త్యాగం. వాళ్ళ కోసం చేయలేకపోయావు. అయ్యా ఇంకా నాకు ఒకడు పుట్టుంటే వాణ్ణి కూడా నా ప్రభువుకు హతసాక్షిగా నేను ఇస్తాను అనేసరికి వాళ్ళ కక్ష నెబుకద్నెజరు కోపం వచ్చినంతగా ఒక్క పోటు పొడిస్తే ఆమె కూడా చచ్చిపోయిందండి. ఇప్పుడు కొట్టు, గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకం అనేది అలాంటిది. ఉపదేశాన్ని అంగీకరించడం అంటే అది. వాక్యం వినటం, దానిని నెరవేర్చటం అంటే దానికి అర్థమైందన్నమాట. ఇంకా నాకుంటే జాన్వేస్లీ తల్లి కూడా అంది, ఇంగ్లాండ్ దేశానికి నన్ను అన్నని దేవుడు ప్రేరేపిస్తున్నాడమ్మా, తిరిగి వస్తే రావచ్చు, లేదంటే రాలేకపోవచ్చు. ఏమంటావు? అదేంది నాన్న, మీ ఇద్దరే కాదు 8 మంది ఉంటే 2 బలంగా దేవుని కొరకు నిలబడ్డారు. కాకపోతే ఒకళ్ళు ఫామ్లోకి వచ్చారు, ఒకళ్ళు రాలా. ఎక్కడైనా అంతే కదా. ఏమండి, అది దేవుడి సంకల్పం. కారణం ఏంటంటే ఒక అతను ఎన్నో బుక్స్ రాశాడు, ఎన్నో సూక్తులు రాశాడు, సామెతలు. తన అన్న ఎంతో మార్పు కోసం సమాజానికి ఎన్నో విషయాలు సాధించాడు. ఏమండి, జాన్వేస్లీ తన అన్న 2 వాళ్ళు హతసాక్షులు అవటానికి ఇంగ్లాండ్ దేశానికి వెళ్తే తల్లి అంటదే, ఇంకొకటి వెళ్తానన్నా తిరిగి రాకపోయినా నాకు ఇష్టమే, నా దేవుని సువార్త ప్రపంచం ప్రకటించబడాల, సువాసనగా కొట్టు చప్పట్ల, హల్లెలూయా. అహజుతో వచ్చి నీవు నమ్మకుండాని ఎడల ఇది నీకు స్థిరపడకపోవును అంటే, వామ్మో రాజ్యం నా చేతిలో నుంచి పోతే ఇంకేముంది అనుకోవాలా లేదా అంటాడు. అయినా ధీటైన సమాధానం చెబుతాడు. చూడండి 10వ వచనంలో, యెహోవా ఇంకను అహజునకు ఇలాగూ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన చూచినను అడుగుము. నీకు ఇంకా నమ్మకం కలగాలంటే అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఏమండి, నా వైపు చూడండి, ఎంత పాతాళమంత లోతైనా సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే. ఏమండి, ఏమంటున్నాడు అహజు? నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా. ఏమంటున్నాడండి? నేను అడగను, నేను యెహోవాను శోధింపను. అసలు దేవుడే చూసిన అడుగు, ఎందుకంటే గిద్యోను చూసిన అడుగుతాడు కదా. ఏమండి, మనోహ అడుగుతాడా లేదా? అడుగుతాడు లేదా?
అడుగుతాడు. మనోహ భార్య వచ్చినప్పుడు అసలు వాళ్ళకి నిజంగా దేవుడే చెప్పాడని నమ్మలేనట్లుగా వారి జీవితంలో చూసిన అడిగితే దేవుడు చేస్తాడు, గిద్యోని అడిగితే చేశాడు. ఎన్నో సూచనలు చూపించాడు భక్తులకి నమ్మకం కలిగేదానికి. అందుకని ఇతనికి అంటాడు, ఒకవేళ నువ్వు చూసిన అడుగు, ఏదో నేను చూపిస్తా, కానీ నువ్వు నమ్మిన ఎడల. అందుకే యేసుప్రభువు నమ్మిన ఎడల నీవు మహిమను చూస్తావు. కాబట్టి ఊర్ధ్వలోకం అంట. మరి ఆ పేరు నాకు అంతగా తెలియదు, ఎంత ఎత్తు అది, ఏమండి చూడండి. కానీ ఇంకొక మాట, పాతాళం అంత లోతు. ఇది మనకి తెలుసు ఎంత లోతు కదా. భూములు తవ్వి గుంటలు తీసి ఎన్నో అడుగులు లోతుకు వెళ్ళినా ఇంకా పాతాళం చూడాలి. అరుపులు చూశారు సైంటిస్టులు సైతము. పరలోకం నరకం ఇవి లేవు, మనుషుడు ఎలా సృష్టించబడ్డాడు అనేది వాళ్ళ నమ్మకం ఒకటి ఉంటుంది సైన్స్ ప్రకారం. కాబట్టి మనుషుడు ఎలా పుట్టాడు అనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు. కానీ కొన్ని వాళ్ళు ఖనిజాలను భూమిలో నుంచి పైకి తీసేదానికి లోతుకు వెళ్తూ ఉంటే, అతని పేరు గుర్తులేదు, ఏదో ఒక రోజు చెప్తాను, భయపడి 4-5 టీములు బయటకు వచ్చేసారంటండి. మనుషుడు వినలేని అరుపులు, తట్టుకోలేని కేకలు, భరించలేని వాతావరణం అక్కడ వాళ్ళకి ఏర్పడి గుండెలు అమిసిపోయి పైకి వచ్చేసారంట. ఒక వ్యక్తి మాత్రం, ఏంట్రా వీళ్ళు ఊరికే భయపడుతున్నారు, మనం నమ్మిందే మనకు నమ్మకం అయితే, మనం నమ్మిందే మనకు నమ్మకం. వాళ్ళకి నమ్మకం ఏంటి? జ్ఞానం, వాళ్ళు నమ్మింది. అందుకే జ్ఞానం లేని వాళ్ళు కనపడ్డ ప్రతిదానికి, కనపడిన ప్రతి పచ్చని చెట్టుకి, ప్రతి రాయికి ఏ విధంగా మ్రొక్కుతారో, అక్కడ కొంచెం ఆనవాళ్ళు దొరికితే చాలు, అది ఏ రాయి అయినా సరే దాన్ని ఏం చేస్తారు? పూజిస్తారు. సైంటిస్టులు ఏం చేస్తారు? కనపడిన ఏ రాయిని, ఏ చెట్టుని, దీని వయసు ఎంత, ఈ రాయి పరిమాణం ఎంత, ఇది ఎప్పుడు ఎలా, దీనివలన ప్రయోజనాలు ఎతుకుతారు ఆ వ్యక్తి. అందుకే జ్ఞానుల యొక్క జ్ఞానమును నాశనం చేస్తానంటాడు దేవుడు. జ్ఞాని తన జ్ఞానం ఏమాయని అంటాడు, శాస్త్రి ఏమాయని అంటాడు, వారి శాస్త్రాలు. కాబట్టి వారు రాసినవి అన్నమాట. వాటిని నిరర్ధకం చేసేటువంటి దేవుడండి, గొప్ప దేవుడు. కుదరని రోగాలు పుట్టిస్తానన్నాడు. కరోనాకి, దానికి, ఎయిడ్స్కి, టీబీలకి, షుగర్లకి, ఏమని వీటికి నివారణ లేదు. పోలియోకి వ్యాక్సిన్ వేయకపోతే అంగవైకల్యం, టీబీకి, ఈ దీర్ఘకాల వ్యాధులు, వీటికి మందు లేదు. ఏమండి నయము కాదు, వాడుతూనే ఉండాలి, కనిపెడుతూనే ఉంటారు. అయితే ఈ వ్యక్తి ఏదో శోధించడానికి లోపలికి వెళ్ళట, పరిశోధించేదానికి వెళితే ఆ రికార్డు చేసుకొని బయటకు వచ్చాడట. అప్పుడు బైబిల్ పరిశోధించినప్పుడు ప్రవక్తలు చెప్పిన పాతాళం ఉంది, నరకం ఉంది. ఎక్కడది? భూమిని దేవుడు నీటి మీద పరిచాడు, కింద పాతాళం ఉంది, పైన ఆకాశం, మహాకాశాలు దాటుకొని దేవుడు పరలోకాన్ని ఉంచాడు. అప్పుడు సైంటిస్ట్ అట, దేవుడు నిజముగా ఉన్నాడు, బైబుల్ నిజం అని క్రైస్తవుడుగా మార్చబడ్డాడంట. కొట్టు చప్పట్ల గట్టి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమో తెలుసండి. నమ్మని వారికి నమ్మకాన్ని పుట్టించేదానికి దేవుడు ఎన్నో సూచనలు అన్నమాట. పాతాళమంత లోతైన, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే వాళ్ళు ఓడిపోతారు. నమ్మక ఉండిన ఎడల స్థిరపడకపోతావు. నమ్మితే ఏమంటున్నాడు అక్కడ? కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనె తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము
పాడు చేయబడును. యెహోవా నీ మీదికి నీ జనము మీదికి నీ పితరుల కుటుంబపు వారి మీదికి నీ శ్రమ దినములు ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకును రాని దినములు రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును. వినకపోతే ఏమైందంటే అప్పగించబడతారు. వినని ఎడల నీకు నమ్మకం కలిగేదానికి ఏమండి దేవుడు నీకు రాజధాని ఏదో రాజు ఊరో చెప్తున్నారు. నమ్మలేదా? ఇదిగో కన్నిక గర్భవతి అయి కుమారుని కనున అతనికి ఏమని పెట్టను? ఇమ్మానుయేలు అని పేరు పెట్టను. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి. ఎందుకంటే నమ్మనందువలన అక్కడ జరుగుతూ ఉందంటే దేశం మీదకట దేవుడు ప్రతి ఆశీర్వాదకరమైన పంట మీదకి, ఇళ్లలోకి, గోరుల్లో కూడాట విననందువలన దేవుడు ఏం చేశాడంటే చూడండి 18వ వచనం, ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశంలోనికి కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. ఎలా పిలుస్తాడంటే ఏలగొట్టి. మనం అంటాం కదా చిటికేసి తొడగొట్టి. ఏమండి సంతోషం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏలేస్తూ ఉంటారు కదా. విజిలేస్తే ఎటు నుంచి వస్తాయంట అంతే. ఏలేస్తే తూర్పు గాలి అటు విసిరేసాడు అంతే, అన్నాడు అంతే. ఒక్కసారి వచ్చి పాళెములో ఎంతమంది లక్షల మంది అరణ్యంలో ఉంటే వారందరికీ సరిపడా వాళ్ళ కాళ్ళ ఎదుట పడ్డాయండి. కొట్టు చప్పట్లు గట్టిగా. పూరేళ్ళు వచ్చి పడ్డాయి. ఆయన ఒక్కసారి గాలి విసరజేస్తే పూరేళ్ళు వచ్చి ఏకంగా వాళ్ళ ముందు పడిపోయినాయి. విజిలేస్తే వస్తాయంట జోరీగలను, కందిరీగలనట. అక్కడ రాయబడింది చూడండి, యెహోవా ఏలగొట్టి పిలుచును. అవన్నీ వచ్చి మెట్టల లోయలలోను, బండల సందులలోను, మొండ్ల పొదలు అన్నిటిలోనూ, గట్టి బేళ్ళన్నిటిలోనూ దిగి నిలుచును. ఎంత గొప్ప విషయమో చూడండి. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ దినమున యెహోవా నది యూఫ్రటీస్ అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను, అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించుము. అది గడ్డము కూడాను గీకివేయును. ఆ దినమున ఒకడు చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా. ఏమండి చిన్న ఆవు రాజుగారికి మొత్తం గుండు ఏమండి పనికి తీసుకెళ్ళేటువంటి ఒక కడవలి కత్తితో అంట గడ్డం కూడా గీకేస్తారంట రాజు. దేవుడు తలుచుకుంటే చూడండి ఏదైనా చేయగలుగుతాడు. దేశాన్ని ఏం చేశాడు? అప్పగిస్తాడు. అదే లోబడితే మనకి సొంతమైద్ది. కాబట్టి 2, ఒకటి దూడను, అక్కడ రాయబడింది కదా, చిన్న ఆవును 2 గొర్రె పిల్లలను పెంచుకుంటే అవి పాలిస్తేనట దేశం మొత్తం అంట పెరుగు తేనె తింటారంట. కొట్టమ్మో గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎండిన దేశము మీద ఏమండి చూడండి ఆయన ఏం చేస్తాడు? ఎడారిలో నీళ్లు ప్రవహింపజేస్తాడు. బండను కొడితే నీళ్లు ఉబక చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. నీవు దేవుని మాట వినినందువలన మేలు కలుగును. ఉపదేశం వినకపోతే దేవుడే ఏం చేస్తాడు? జోరీగలనట. ఏమండి ఆయన ఉందా? నా మాటేనా అక్కడ? అదిగో చూడు మళ్ళీ ఒకసారి. జోరీగలను అంతమంది ఉన్న ఏమండి ఐగుప్తు నదులు అంతమంది ఉన్న దేశం జోరీగలను కందిరీగలట. కందిరీగలు, జోరీగలు ఏంటో నాకు తెలియదు కానీ కందిరీగలు మాత్రం తెలుసు కదా. అవి ఎప్పుడు తేనెకి ఆనుకొని ఉంటాయి కదా. అవి కనుక మన దగ్గరికి వస్తే ఎలా ఉంటే గుయ్యి 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 అంటూ ఉంటాయి. లోపల అవి చెవుల్లోకే పోవాలని చూస్తాయట. ఈయన ఆజ్ఞాపిస్తే ఏం చేయాలా? ఇక్కడ మూసుకుంటే ఇక్కడ పోతాయి, ఇక్కడ మూసుకుంటే ఇటు పోతాయి, లేదంటే జుట్టులోకి పోతాయి, లేదంటే ఒంట్లోకి పోతాయి, లేదంటే కాళ్ళలోకి పోతాయి, లోపలకు పోతాయి. ఇక డిస్కో డ్యాన్స్, బ్రేక్ డ్యాన్సే. ఇక డ్యాన్స్కి ప్రాక్టీస్ అవసరంలా. ఏమండి డబ్బులు కట్టాల్సిన పని లేదు. డ్యాన్స్ మాస్టర్తో పని
లేదు డ్యాన్సు, ఇక ఎన్ని రకాల డ్యాన్సులు కావాలంటే వచ్చేస్తాయి. ఎందుకంటే అంత ప్రభావితం. మనం వినాలి ప్రియులారా. దేవుని మాట వినినందువలన మనిషి జీవితంలో ఎంతటి కృపం, ఎంతటి ఆధిక్యతను, ఎంతటి ఆశీర్వాదాన్ని, వినందువలన ఎంతటి అవమానం. క్షౌరము చేయించి గడ్డము తీసేసి చిన్న 2 గొర్రెలు ఒక ఆవు దూడను పెంచుకున్నాడట. అవి పాలు ఇస్తేనట దేశం మొత్తానికి ఏమొచ్చేసిందంట, పాలు పెరుగు తేనె తింటారట. పెరుగు తేనె తింటారట. నిజం. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను అనుకున్నా జున్నుబాలు ఎవరిస్తారు, పాలే ఉండవు. అయితే ఎందుకంటే మేము ఇక్కడ సేవకు వస్తే అన్నీ వస్తాయి అన్నది తెలీదు. మీరు అందరూ వస్తారా అన్నది కూడా తెలీదు. మా పాస్టర్ గారు నడిపించిన విశ్వాసం ఆ కొద్ది మందిలో ఇబ్బందుల్లో ఉండి వెళ్ళినటువంటి పరిస్థితులు, ఒకరిద్దరు నమ్మకస్తులు, అందులో ఆర్థికమైన పరిస్థితుల మధ్య ఉండేటువంటి అనుభవం అన్నమాట. ప్రభు కోసం తెగించి వచ్చాం. ఎలా ఏంటి అని తెలియదు అసలు. గుడ్డిగా వచ్చాం అంతే. యేసుని ప్రేమిస్తే గుడ్డికి ప్రేమించాలా, నమ్మింది కూడా అంతే. అలాగనే వచ్చాం. నేను అనుకునేదాన్ని ఎప్పుడు మాకు మజ్జిగ చేసిన ఇది లేదు, పాలాపారం కదా, అందుకని చెప్పి ఇక్కడికి వస్తేనేమో మజ్జిగ కూడా లేదు వ్యవహారం. ఒక్క పాల ప్యాకెట్ 10 రూపాయలు. 10 రూపాయలు, 8, 10 మేము వచ్చినప్పుడు 10 రూపాయలు పాల ప్యాకెట్. దాన్ని తెచ్చుకోవాలా? కాదండి, 6 రూపాయలు. 12 రూపాయలకి 2 వచ్చాయి. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ గారు దశమ భాగం వేసి వెళ్తే అవి తీసుకోవాల్సి వచ్చేది అన్నమాట. పాల ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని కాసి తోడు పెడితే కొంతమందికి తలనొప్పులు ఉన్నారు. తెచ్చుకోవటం తలనొప్పి అనుకుంటే ఏకంగానే తలనొప్పి ఉంది అన్నమాట. ఇంకా వాళ్ళకి అంత సపరేట్ చూసేది ఎవరేడా? అందుకని డెకాషన్ తాగినా 7 నీళ్ళు లోపలికి వెళ్ళినట్టు డెకాషన్ తాగేవాళ్ళు. మాకు అలవాట్లు లేవు. ఉంటే తాగాలి అంటే ఇష్టమైతే తాగితే, ఇలా తాగకపోతే అలా లేదు. అలాంటి సిచ్యువేషన్లో తోడు పెడితే పిల్లలు గల తల్లులు కదా, మరి ప్రేమంతా వాళ్ళ కోసమే కదా, ఈ తోడుకోకముందే వేసుకొని పోతారు క్యారేజీలకి. ఇంకేం చేస్తాం? ఉన్నదేమో మగ మనుషులు, సంసార పద్ధతులు ఉండేవాళ్ళకి ఏముంటుంది, ముందు మగ మనిషికి పిల్లలు పెట్టుకున్నాక ఆడ మనిషి తింటారు. సంసారం విలువ తెలియని ఆడదేం చేసిద్ది, ముందు తన కడుపు కొట్టుకొని మూడు దుడుచుకొని నేను తిన్నా అంటారు. వీళ్ళని ఎప్పుడో ఒకరోజు పట్టించింది ఉప్పు చేప తిని కూడా అదే చెబుతారు. ఏ తిను అంటే నేను తిన్నా అంటారు. తిన్నానికి గదివేసరికి వాసన బయటకు వచ్చింది. మీకు తెలియదులే, వచ్చేసిద్ది. 1/2 లీటర్ వాళ్ళకి స్వాహ. ఒకరోజు పెరుగు తెచ్చారు మనోళ్ళు, భోజనాలు జరుగుతుంటే అంత పెరుగు మిగిలిందండి. ఇంకా దాన్ని పెరుగు చట్నీ చేసింది మేరీ. ఇక నాకు దొరికింది పంచపక్ష పరమాండాల్లాగా వేసుకొని ఎంత వేసుకుంటే వీళ్ళిద్దరు పక్కపక్క నవ్వారని నా కళ్ళంటి నీళ్ళు వచ్చేసినాయి. వాళ్ళు ముద్దుగా నవ్వారు నన్ను. పాపం పెరుగులో పెరుగు వచ్చింది కదా, పెరుగు లేకుండా అయిపోయిందని నవ్వారు వాళ్ళు. వాళ్ళతో నేను నవ్వుతా, నేను ఏడ్చా. ఎందుకు? ఆ రోజు అది మజ్జిగ నీళ్ళు కూడా లేవు. అయితే ఎప్పుడైతే దేవుని కొరకు తెగించి నిలబడగలిగామో ఈరోజు సర్వ సమృద్ధిని ఇచ్చాడు. కోటు చేపట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు 5 లీటర్ల పాలని చెప్పేదాన్ని కదా ఎప్పుడు మా ఇంట్లో. ఎత్తేదానికి దించేదానికి ఖాళీ లేకుండా ఉడుకుతూ ఉండేవి, తింటూ ఉండేవాళ్ళం. ఈరోజు 5 లీటర్లు చాలవండి, 7 చాలవు, 8 చాలవు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన కొరకు అప్పగించుకుంటే జున్నుబాలు అసలు ఎవరు అనుకున్నాం. ఈరోజు మాకొచ్చిన జున్నుబాలు మేము తింటే మంచిది కాదులే, ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు తినాలనిపించేది, ఇంక ఇప్పుడు తింటే ఏదైనా పట్టుకుపోతాయి. అందుకని ఎవరికి ఇష్టమా అని చెప్పి వాళ్ళకి అవి అందజేస్తూ ఉంటాం. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు.
మాకు ఇలేదు అనుకో మాకండి, చర్చిలో వాళ్ళకి అది ఇచ్చేది. డాక్టర్లకో లేదంటే కాస్త వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అడిగేవాళ్ళు, కడుపుతున్నోళ్ళు, అది అంతేనని ఎవరికి ఇచ్చుంటారు అక్కోళ్ళని. ఇది పెట్టుకోమాకండి అమ్మ, మీకు అది వదిలిపడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలోనట ఏమండి, పాలు పెరుగు తేనె అంటే ఒక స్వల్పమైనటువంటి దానిలో, కొద్ది దానిలో అవి విస్తారంగా పాలిస్తాయట. నేను అన్నాను కదా, చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా దేవుడు మనల్ని నడిపిస్తే, ఆయన ఉపదేశిస్తే, మనం విమోచించబడిన మన జీవితాల్లో దేవుడు అత్యధికమైన కృపను అనుభవించేటట్లు చేస్తాడు. నా తండ్రి, కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిని ఉన్నటువంటి మన జీవితాల్లో ఎంతటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడో ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే ఆశీర్వదించబడినటువంటి మన యొక్క అనుభవంలో దేవుడు ఎంతటి మహత్తరమైన కార్యాలు దాచిపెట్టాడు. పెరుగు తేనెయు తిందురు, లోబడే వినడే, కానీ దేవుడట తన బిడ్డను పుట్టించాడట. కన్యక గర్భవతి కుమారుని కనును. ఎంత చెప్పినా అరే పెరుగు తేనె తింటారా బాబు, జోరీగల్ని కందిరీగల్ని పంపించి వాళ్ళని ఇది చేసి రాజ్యం మీ చేతికి అప్పగిస్తానంటే వినలా. ఈయనకి కొట్టించారు. అవమానించబడేదాకా, అప్పగించుకునేదాకా లోబడలేదండి. కానీ కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఒక పేరంట, మహర్షాలాల్ హష్బజ్. చెప్పండి, మహర్షాలాల్ హష్బజ్. చెప్పురా మీరన్నా. బైబిల్ గ్రంథంలో అతి పెద్ద పేరు ఏంటి చెప్పండి అందరూ, వెనకున్నోళ్ళు. మహర్షాలాల్ హష్బజ్. నా దగ్గరికి వచ్చి కొంతమంది అమ్మ ఇప్పుడు పేరు కొత్త పేరు పెట్టంటారు. తెలియకుండానే సురేష్ కొడుక్కి సాత్విక్ అని పెట్టా, సాత్విక అని పెట్టా. పేర్లు కలిసి వస్తే బాగుండిద్దని ఇంగ్లీష్ వాళ్ళలాగా అలా పెడతా ఉంటా. కొన్ని తండ్రి పేర్లు కలిసి వచ్చేటట్టుగానే అలా అఫీషియల్గా ఉంటాయని. కాబట్టి ఒకరోజు అరే బామ్మర్దే నువ్వు బాగా పెట్టుకున్నావు పేర్లు చెల్లి, మా అబ్బాయికి కూడా పేరు పెట్టమని వాళ్ళు భోజనాలు వండుకొని ఇక్కడ వాళ్ళు ఖర్చు పెట్టుకొని సురేష్ వాళ్ళ బామ్మర్ది వాళ్ళ అమ్మాయికి పేరు పెట్టుకోవటానికి వస్తే ఆ రోజు మా అన్నయ్య ఉండాడు. మీకే కాడికి బోధించేది వినాలి వినాలి, పరలోకానికి ఒకేసారి పంపాలన్న తపన కదా. అందుకని ఆ అమ్మాయి జ్ఞాని అయిపోవాలని జ్ఞానమ్మని పెట్టాడు, జ్ఞానేశ్వరి. ఇక పిల్లని ఎత్తుకున్నారండి, సంఖని ఎత్తుకోనంటే వాళ్ళు, రే నీ పిల్లలకు బాగా పెట్టించుకొని నా పిల్లకి జ్ఞానేశ్వరి అని పెడతావంటరా, నీ కూడు వద్దు నీ కూర వద్దు అనుకొని అలిగి వెళ్ళిపోయి మాటలు లేవంటండి, మాటలు లేవంట. బాప్తీసం ఇచ్చేటప్పుడు అందుకే పొద్దుగూకలు ఇంకా ఎప్పుడు పెట్టినవి పెడతాడు, దానియేలు అని పెడతాడు. ఇక మాట్లాడితే దావీదు షడ్రకు, ఇప్పుడు అవి ఎట్ట పెడితే చెప్పు ఏమండి. అందుకని చెప్పి మేమే పెడతా ఉంటాం. మేరీ వెళ్తే మేరీ పెట్టింది, లేదంటే మా అన్న ఉన్నప్పుడు నేను వెళ్ళాలి బాప్తీసాలకి. ఇప్పుడు ఎప్పుడన్నా రేరుగా తప్పనిసరి అయితే వెళ్ళను ఏమే వెళ్ళిద్ది. ఆమె దగ్గరే ఉంటాయి అడ్రస్సులు. మీ అడ్రస్సులు కావాలంటే నన్ను అడగమాకండి. ఉంటే ఆమె రాసినట్టు, లేకపోతే ఆమె రాయనట్టు బాధ్యత అది ఆమెదే. ఆ రోజు నుంచి ఈ రోజుకి అనమాట 17 ఏళ్ళగా ఆవిడ గారు రాసిందేనమాట. మీకు ఎక్కడన్నా కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆమె దగ్గర తీసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు ఎత్తి చెప్పొచ్చుగా, గట్టి చెప్పొచ్చుగా, ఇంకోసారి చెప్పొచ్చుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు అమ్మ పేరు మంచిగా పెట్టమ్మా, నువ్వే పెట్టమ్మా అంటారు. తీరా నేను పెట్టాక నోరు తిరగటం లేదమ్మ, ఇది పేరు క్లాసుకు ఉండాలా, నోరు తిరగదంట. మరి నోరు తిరిగేది పెడితేనేమో మోటుకుంటుంది, నోరు తిరగంది పెడితేనేమో ఏమండి క్లాసుగా ఉంటుంది. ఇంకొకసారి పెట్టు, ఇంకొకసారి అంజమ్మక్క అయితే పాపం మేమే పెట్టాలంటది, మా నోటికుండానే రావాలంటది. 2 సార్లు పెట్టి కాగితం మీద 3 ఆప్షన్లు రాశాను.
ఏమండి పిచ్చి తల్లి అర్థం చేసుకునేది కాబట్టి మేము కూడా ఆమెను అర్థం చేసుకుంటానమ్మా, రేపుకమ్మా ఇంకొకసారి రాసివా, ఇంకొక పేరు రాసివా అంటే ఈసారి 3 రాసిస్తా అని చెప్పి ఇంకా ఆరాధ్య అని పెట్టేశాం. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు చాలా అలా నిర్ణయించుకుంటూ ఉంటారు పేర్లు. మహేర్షాలాల్ హస్బజ్ ఏమండి, ఆయనకు పేరు పెడితే ఆ పేరుకి అర్థం అంట. చూడండి ఒకసారి చివరిగా అర్థం ఏంటంట, త్వరితముగా దోపుడగును, ఆతురముగా కళ్ళ పెట్టబడును. మహేర్షాలాల్ హస్బజ్ అనే పేరుకి అర్థం ఏంటమ్మా? త్వరితముగా దోపుడగును, ఆతురముగా కళ్ళ పెట్టబడు. వినకపోతే ఏమైందంట? త్వరితముగా దోపుడగుతావు, ఆతురముగా కొల్ల పెట్టబడతావు. వినకపోతే, లోబడకపోతే, నమ్మకపోతే. అందుకే యేసుప్రభు వారు అంటారు ఏమని, మూర్ఛల వ్యాధుని పట్టుకొచ్చి తిరగరాని చోట్లల్లా తిరిగి ఇక్కడికి వచ్చాక ఓపిక చచ్చిపోయింది. ఇక్కడికి వచ్చాక ఏమి సాగించుకుంటారు కొంతమంది ఏమండి, ఇక్కడికి వచ్చాక. అక్కడికి వెళ్తే ఏ ఫ్యాన్లు ఉండవు, ఏ ఫెసిలిటీస్ ఉండవు, ఒక్కపోత ఉడకపోత. నరసమ్మ అక్కనడకని చెప్పింది, నిమ్మకాయలు నల్లకోడి. ఇక్కడికి వస్తే ఏ ఫీజు కూడా ఉండదు ఏమండి, ఫీజులు ఉండవేడా, డిమాండింగ్లు కమాండింగ్లు ఉండవేడ. అక్కడికి పోతే నిమ్మకాయల మీద నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, మంట, ఎండలో ఇబ్బందికరం. బయటకు పోతే పట్టుకునేది, ఆవరించింది. లోపలుంటే తట్టుకోలేదు. 5 కోళ్ళు ఏమండి పొట్ట పగిలేదాకా నల్ల కోళ్ళు తిని అప్పుడు ఇక ఇది ఇక్కడ పోయేది కాదు, పొలిమేర శక్తి. ఏ శక్తి అయితే ఏందో ఏసయ్యేదట ఏమండి. వాళ్ళకి కొన్ని ఉంటాయి, కొన్ని శక్తులు వాళ్ళకంటే, కానీ ఏసయ్య ఎదుట ఏ శక్తి నిలబడేదానికి లేదు. కొట్టు చేపట్ల గట్టిగా హల్లెలూయా. ఏమండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసయ్య నామములో ప్రార్థన చేస్తే ఇప్పుడు చక్కగా ఫ్యాన్ కింద కూర్చుంది. ఏమండి చూడండి, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎంత కృప, ఎంత ఆశీర్వాదం. ఆయన మాట వింటే ఆశీర్వాదం. వాళ్ళ సొమ్ము మనం తెచ్చుకుంటాం ఏమండి, మనం తెచ్చుకుంటాం. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథములు ఏమనుంటుంది, 20వ అధ్యాయం 20వ వచనం తీయనక్కర్లేదు. ఆయన మాట మీరు వినిన ఎడల ఏమండి, ప్రవక్తలను నమ్ముకొనుడి. ఏమండి ఆయన మాటను నమ్ముడి. ఆయన మాట మీరు వినని ఎడల మీ మాట ఆయన ఈయనను. కొట్టు చప్పట్లు గట్టిగా. 20 నోట్ చేసుకో. మీ పక్క వాళ్ళు చేయి పట్టుకో. హలో ఇటుబాబు చేయి పట్టుకో. మీరు ఒకరు చేయి ఒకరు పట్టుకోండి. ఎందుకు అంత ఇరుగ్గా కూర్చున్నారు? పాపం ఏమి రాశాడో దేవుడు వాళ్ళకి రాదా. పట్టుకున్నారా? హలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా అనుకోండి. మీరు ప్రవక్తలను నమ్ముకొనుడి. ఎదుటోళ్ళు కలిసి చూసి చెప్పుకోండి. వాళ్ళు కలిసిన వాళ్ళైనా మనసు కలవని వాళ్ళైనా ఇప్పుడన్నా కలిసేటట్టు చేస్తాడు. యేసు ప్రభువారు సిలువ రోజు ఏమండి రాజులిద్దరూ సమాధాన పడ్డారంట. ప్రవక్తలను నమ్ముకొనుడి, ఆయన మాట మీరు వినని ఎడల దేవుడు మీ మాట వినును. ప్రవక్తలను నమ్ముకొనుడి, ఆయన మాట మీరు వినని ఎడల మీ మాట ఆయన వినను. చేతులు పైకెత్తి కొట్టు. ఎంత అందంగా ఉండారు ఏమండి, చూసారా? ఇప్పుడు నీకు ఇంకే బాధ అవసరంలా. పిల్లలు నా మాట వింటలా, మా ఆయన నా మాట వింటలా, మా అత్త నా మాట వింటలా, మా ఆడబిడ్డ వింటలా. ఆమె అంటది నా కోళ్ళు నా మాట వింటలేదు, మనవాళ్ళు వింటలేదు, మనవరాళ్ళు వింటలేదు, కొడుకు వింటలేదు. నిజమే, ఇవన్నీ కామను కదా. కానీ ఇప్పుడు ఎవరి మాట వింటారు? ఎవరి మాట ఎవరు వినాలన్నా నీవు మొదట యేసయ్య మాట వినాలి. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆయన మాట మనం వినినప్పుడు మన మాట అందరు వినినట్లుగా దేవుడు చేయునుగాక. అంతే. మనం ఎప్పుడైతే ఆయన మాట వింటాం మన మాట వినేటట్లు దేవుడు చేస్తాడు. వినట్లేదు వింటాడు ఆయన. ఏమండి, అందుకే ప్రవక్తలు నమ్ముకోండి. చూడండి, మహర్షలాల్ హస్బజ్ పెట్టాడు. ఎందుకంటే త్వరగా దోపుడు సొమ్ము అవుతుంది, కొల్ల సొమ్ము కొట్టుకొని పోబండి. అతను పుట్టిన తర్వాత జరిగినటువంటి పర్యవసానం ఏంటంటే అదే జరిగిందండి. చూడండి, 7వ వచనం అన్నమాట, 8వ అధ్యాయము. చూడండి, రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించిన అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి పొర్లి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పోరును. అవి యోధా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికెల లోతగున. ఇమానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరస్తులారా మీరందరూ ఆలకించుడి. నడుము కట్టుకొనును ఓడిపోవుదురు, నడుము కట్టుకొనును ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొనును అది వ్యర్థమగును. అర్థమవుతుందా? మాట వింటే జరిగే విషయాలు, వినకపోతే అహజుకు జరిగే పర్యవసానాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. నువ్వు వినిన ఎడలు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా చేస్తాడు. వినకపోతే స్థిరపడకపోదు. కాబట్టి చివరిగా ఫైనల్ ఒక మాట ఉంది, చూడండి, 13వ వచనం చదువమ్మా. 12 నుంచి నేను చదువుతా. ఈ ప్రజలు బందికట్టు అని చెప్పుదంతయో బందికట్టు అనుకొనుకుడి. వారు భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధముగా ఉండును. కొట్టు గట్టి కొట్టు, హల్లెలూయా. పరిశుద్ధ స్థలముగా ఉండును. ఎవరికి మనం భయపడాలా? ఎవరి మాట వినాలి? ఎందుకు దిగులు పడాలి? ఎందుకు మనము దేవుని సన్నిధికి రావాలి? దేవుని యొక్క ధైర్యం మన జీవితాల్లో పొందుకునేదానికి. అందుకే శనివారం బుధవారం దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకూడదు. రాత్రింబగళ్ళు మానక ఆయన కనుదృష్టి ఆయన మందిరం మీద నిలుచును, ఆయన చెవులు దానిని ఆలకించును. దేవుడు ప్రత్యేకించబడిన స్థలంలోనికి వచ్చి ప్రార్థించేటువంటి ఆ కృప కలిగినప్పుడు రాత్రి చెప్పినటువంటి మాట ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి ప్రియులారా. 333 666 గురించి వినండి. అందుకే నాకు 666 ఇష్టం ఉండదు, 333 ఇష్టం అన్నమాట. 666 సైతాన్ నెంబరు. సైతాన్ అనమాకండి, దేవుడు అనండి. 333 నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. 33:3 ఎందులో ఉంది బాబు? ఇర్మియా గ్రంథం. కొట్టు చాపట్ల గట్టిగా. కాబట్టి మనం డైల్ చేయాల్సింది ఏంటో మనం తెలుసుకుందాం. మన డైల్ నెంబరు, మన నెట్ నెంబరు 333. డైరెక్ట్గా లేదు ఇక్కడి నుంచి అక్కడికి. ఎంతమందికి ఇష్టం? ఇక్కడి నుంచి డైరెక్ట్గా రికమెండేషన్ లేకుండా, పర్మిషన్ లెటర్ లేకుండా, నీకొద్దా వెంకటేశ ఎత్తురా, అన్నిటికీ రిలాక్స్డ్గా ఉన్నారు, కొంచెం ఎత్తు, నాకంటే చెయ్యి నొప్పి ఎత్తాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన మాట వింటే మనకు కలిగేటువంటి ప్రయోజనం, స్థిరపడతాం. ఏది దేవుడు నిర్ణయించాడు అది మనకు నెరవేర్చబడింది. కాబట్టి ఆయన ఉపదేశాన్ని ఇస్తున్నాడు. మనల్ని విమోచించినవాడు, మన విమోచకుడు. ఆయన మనకేం చేస్తున్నాడు? త్రోవను సిద్ధపరుస్తున్నాడు. ఆ మార్గంలో మనం నిలిచి ఉన్నప్పుడు అహజులాగా ధిక్కరించకూడదు, అహజులాగా అవమానానికి అప్పగించుకోకూడదు. దేవుణ్ణి శోధించడంట. మరి ఎవరిని శోధిస్తాడు ఆయన? మరి విశ్వాస కుటుంబంలో నుంచి లేవనెత్తబడిన వాడే. ఎందుకు ఈ పర్యవసానం? ఎందుకు ఇలాంటి పరిస్థితులు?
ఈరోజు ఆశీర్వాదకరమైన శుభసూచనగా మీరు ఉండాలి. కాబట్టి దేవుని లేఖనాలు ఏది దేవుడు మీ కొరకు నిర్ణయించాడో దాన్ని మీరు అనుభవించాలి. తొట్లు పారి పొర్లే. ఒక మేనేజర్ గారి పొలంలో చేపలు వేసుకుంటే చెరువు వరదకి ఏమైంది, చెరువులో చేపలన్నీ పక్క చేలుల్లో పడి పక్క చేలు కూడా తినేసినాయి అంట. ఏమండి, కానీ అదే బ్యాంక్ మేనేజర్ గారు ఒకరోజు మరలా వచ్చి దైవజనుని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆ చెరువులో చేపలు ఏమంటే ఒక్క చేప 10 కిలోల చేప అయితే అది మనకి ఇక్కడ పార్సిల్ వచ్చింది. కొట్టు చేపట్లు గట్టిగా. పొర్లి పారిన నీళ్ళే కుతికెళ్ళలోకి వస్తాయట. విన్నారండి? ఆశీర్వాదాన్ని అనుభవించాలి అని అంటే అది నిలుచుంటే మనకు సొంతం, పొర్లి పారిపోతే పక్కోడు సొంతం. కాబట్టి పొంగిందల్లా పొయ్యిపోవాలన్నట్టు గృహప్రవేశం రోజు మాత్రం ఎక్కువ పొంగ పెడతారు. కాపురం పొంగిద్దని. కాపురం పొంగాలన్నా ఏంది, చేసే వ్యాపారంలో ఆశీర్వాదం చూడాలి అన్నా ఆయన మాట మనము వినాలి. నీవు వినకుండిన ఎడల స్థిరపడకపోదు, వినిన ఎడల స్థిరపడదు, కృతార్థులగుదురు అనుంది. ఏమండి, దేవుని మాట మనం వింటేనట, నమ్మితే ఆయనకు మనం కృతార్థులు మగుతామంట. కృతజ్ఞత కలిగిన వారమే నిత్యం ఆయన గురించి మనము స్తుతిస్తూ ఉంటామంట. కాబట్టి నమ్ముదామా నమ్మకుండా ఉందామా? చెప్పండి అందరూ మీ బంగారు నోళ్ళతో. యేసయ్య మాట నీవు నమ్మిన ఎడల, నమ్మితే స్థిరపడతావు, నమ్మకపోతే స్థిరపడకపోవదు. నమ్ముదామన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీ కష్టం మీ సొంత మగును గాక, మీ ఆశీర్వాదం మీ వెంట వచ్చును గాక, శాంతి సమాధానములు మీకు తోడయుండును గాక, కృప కలుగును గాక. నిత్యము దేవుని సన్నిధిని మీకు యాత్ర చేయు దినములు ఆయనతో మీకు సంతోషము కలుగును గాక. ఆయన సన్నిధిలో మీరు బలవంతులై ఉందురు గాక. ఈ కొద్ది మాటలు వినివారి వెనికిడిలో ఆశీర్వదించబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ అర్పణ మీ చేత్తో పట్టుకొనండి. ప్రేమ స్వరూపే పరిశుద్ధుడా, నీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి, గుప్పిలు వీపుచున్న ప్రతి బిడ్డను దీవించి, సర్వసమృద్ధి కలిగిన వారే నీ సన్నిధిలో స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మంచిది.